ఏ లిప్స్టిక్ ఇచ్చారండి మీరు? అందరికి ఇచ్చే లిప్స్టికే మీకు ఇచ్చారండి. మస్టర్డ్ పింక్ ఒకటి, బేబీ పింక్ ఒకటి తీసుకున్నాను. అవంటే మా వారికి చాలా ఇష్టం. అవి వేసుకుని మూతలు పెట్టుకుంటుంటే మూతలు అతుక్కుపోతున్నాయండి. భగవంతుడా, ఇందాకే మా వారు ఆయన బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు వదిలేదండి. మా వారు ఇప్పుడు లంచ్ ఎలా చేయాలి? ఆయన కోసం అన్నం పప్పు వడియాలి. ఇప్పుడు చాలా సన్నబడ్డారు అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. వెయిట్ లాస్ అయ్యాను. అంటే వాంటెడ్లీ అయ్యారా? డైటింగ్ అని చెప్పొచ్చు, వర్కౌట్ అని చెప్పొచ్చు. ఆ రోజు బ్రీతింగ్ ఇష్యూ వచ్చి 3 days డ్రాగ్ చేసి ఈనోలు లాగుతూ గడిపేశాను 15 రోజులు. 5 feet నడిస్తే ఆయాసం వచ్చేసేది. నారాయణ, లెగ్స్ కొంచెం స్వెల్లింగ్ వచ్చాయి అప్పటికి, ఎంత ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా గెస్ట్ ఎవరు అని అంటే ఆయన గురించి చెప్పాల్సిన పని అస్సలు లేదు. ఆర్జే రాజు గారు టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్. అయితే ఆయనవి ప్రాంక్ కాల్స్ మీరు అందరూ వినే ఉంటారు. ఐ థింక్ నేను ఒక 5 ఏళ్ళు అయినట్టుంది ఆయన ఇంటర్వ్యూ చేసి. ఇంకొకసారి మళ్ళీ చేయాలని అనిపించి ఆయన్ని అడిగాను అనమాట, ఒక ఇంటర్వ్యూ చేద్దామండి, చాలా ఏళ్ళు అయిపోయింది అని. ఈ సెట్ ఫైన్ అండి అన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. రాజు గారు నమస్కారం. హాయ్ మ్యామ్, థ్యాంక్ యూ. మీ అంతా లైవ్లీగా సరదాగా మేము చేయలేము, ఏం చేస్తాం, ఇలా ఫార్మల్గా అలవాటు అయిపోయింది ఎన్నో ఏళ్ల నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏంటి ఇప్పుడు మీరు అక్కడ చేయట్లేదా? నేను రెడ్ ఎఫ్ఎం నుంచి బయటకు వచ్చేసాను. 1.5 year అయింది. ఇప్పుడు ఓన్గా చేసుకుంటున్నాను, ఓన్ కంటెంట్. కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను ఓన్గా, ఎవరితో సంబంధం లేకుండా కింద మీద పడి చేస్తున్నాను. కానీ ఆల్మోస్ట్ ఎన్ని ఏళ్ళు చేశారండి జాబ్ మీరు? నా ఫస్ట్ జాబ్ బిగ్ ఎఫ్ఎం, రిలయన్స్ వాళ్ళది. 4 years చేశాను అక్కడ. ఒక అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. తర్వాత రెడ్ ఎఫ్ఎంకి వచ్చాను, అక్కడ 16+ years అన్నాను. అంటే 20 years నా సగం జీవితం రేడియోలో అయిపోయింది. ఇంక బోర్ కొట్టేస్తుంది. జాబ్ పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళినట్టు తయారై వెళ్ళాలి. చాలా అనిపించింది. ఓన్గా చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా పీస్ఫుల్గా, చాలా హాయిగా ఉంది మ్యామ్. యాక్చువల్లీ టెన్షన్ లేదా? టెన్షన్స్ ఎందుకుండవు మ్యామ్, బోల్డ్ ఉన్నాయి. కాకపోతే మనం కనబడకూడదు. ఎన్నున్నా పైకి నవ్వుతూ నవ్వించాలి అంతే. అంటే టీం పెట్టుకున్నారా? టీం ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, డిజిటల్ చూడడానికి ఒకళ్ళు ఉన్నారు, కంటెంట్ తర్వాత కోఆర్డినేషన్కి ఒకళ్ళు ఉన్నారు. మొత్తం ఒక 5-6 members ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఒక చోట చేసేదానికైతే మనది ఒక్కళ్ళదే ఉంటుంది. అవును. ఇక్కడ మనం ఓన్గా పెట్టుకునేప్పటికీ ఒక 4, 5, 3 ఫస్ట్ మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి శాలరీస్ అయితే పే చేయాలి కదా. ఆ టెన్షన్ అయితే ఉంటుంది కదా, అది ఎలా భరిస్తున్నారు? ఏదో మేము యాక్చువల్గా అందరు సపోర్ట్ చేస్తారు మేము. అంటే నా అనుకున్న వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు తప్ప, నేను ఏదో నామినల్గా ఏదో కన్వెన్స్ లాగా ఇస్తున్నాను తప్ప శాలరీ లాగా ఏమి ఇవ్వట్లేదు. సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. లేదంటే అమ్మో మీరు అన్నట్టు శాలరీలు, ఇన్వెస్ట్మెంట్ అవును, చాలా కష్టం. ప్రీవియస్ ఇంటర్వ్యూకి మధ్యలో మనం 1-2 అకేషన్స్లో కలిసాం. ఇప్పటికి మీరు ఇప్పుడు చాలా సన్నబడ్డారు అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. వెయిట్ లాస్ అయ్యాను. అంటే వాంటెడ్లీ అయ్యారా? ఎనీ హెల్త్ ఇష్యూస్? డైటింగ్ అని చెప్పొచ్చు, వర్కౌట్ అని చెప్పొచ్చు, బోల్డ్ చెప్పొచ్చు కదా. అవన్నీ ఏం కాదు. నాకు అనుకోకుండా మధ్యలో ఈ 1 yearలో 1.5 yearలో ఖాళీగా ఉండడం ఎందుకని స్టంట్ మాస్టర్ అయ్యాను. నారాయణ, అదే మీ ఉద్దేశం? స్టంట్ పడింది, దాన్ని స్టంట్ మాస్టర్ అయ్యానని చెప్తున్నారు. సో స్టంట్ పడింది ఓహోహో, అన్ఎక్స్పెక్టెడ్గా. యాక్చువల్గా అంతా సెటప్ చేసేసారు మ్యామ్ ప్రాంక్ కాల్స్కి. ఇంక స్టార్ట్ చేద్దాము, రేపు ఎల్లుండిలో షూట్ పెట్టేసుకున్నాం. ఆ రోజు బ్రీతింగ్ ఇష్యూ వచ్చి ఏదో గ్యాస్ ప్రాబ్లంలే అని అలాగ 15 days డ్రాగ్ చేసి ఈనోలు లాగుతూ కవర్ చేసి. ఏదో తాగకూడదని చెప్తారు డాక్టర్లు. అంటే ఏదో ఆ టైంకి సేఫ్ ఉంటుంది అని ఈనోలు తాగుతూ అలాగ గడిపేశాను 15 రోజులు. 5 feet నడిస్తే ఆయాసం వచ్చేసేది. ఏంటి గ్యాస్ ప్రాబ్లం, మరి ఇంత ఇష్యూ వస్తుందా అర్థం కాలేదు. ఇక మా ఇంట్లో వాళ్ళు నడువు నోరు మూసుకొని అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లారు. గ్యాస్ ప్రాబ్లం అన్ని చెకప్లు చేశారు, అంత నార్మల్ ఉంది. లెగ్స్ కొంచెం స్వెల్లింగ్ వచ్చాయి అప్పటికి. లెగ్స్ ఏమైనా స్వెల్లింగ్ వచ్చాయా అని అడిగారు. చూస్తే వచ్చున్నాయి, ఎంత ఉంటాయి. అప్పటి వరకు మీకు తెలియలేదా? తెలియలేదు. నారాయణ, మీ పనిలో ఏదో మీరు ఉండిపోయారు అంతే. నేను ఉన్నాను. సో ఇది ఖచ్చితంగా కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూనే అని ఏఐజీ గచ్చిబౌలికి వెళ్ళమన్నారు. ఇంటికి కూడా వెళ్ళొద్దు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్తా, రేపు వెళ్తా అంటే మొహం బగులుతుంది. అంటే డాక్టర్స్ తెలిసిన అదే ఆ రిలేషన్ మీద వాళ్ళు అలా సీరియస్గా చెప్పారు. నేనే బాగానే ఉన్నాను, వెళ్ళేది. సరే వెళ్ళాను, యాంజియో చేశారు, బ్లాక్ ఉంది. సో ఇమ్మీడియట్గా చేసేయాలి, స్టంట్ వేయాలి, లేదంటే అది ఎనీ టైం. అవునవును, నాకు తెలిసి మధ్యలో వచ్చి పోయి ఉంటుంది కూడా, నీకు కొంచెం విల్ పవర్ ఉంది, గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు అని చెప్పారు. అన్నయ్య వాళ్ళకి చెప్తే ఇంక చేపించేసారు. చేసేసారు 2 days. ఆ ఐసీయూ నుంచి ఆ క్యాత్ ల్యాబ్లోకి తీసుకొస్తారు, రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు. నేను మామూలుగానే ఉన్నాను. సార్ నన్ను ఎప్పుడు పంపిస్తారు సార్ అని అడుగుతాను వాళ్ళని.
ఎందుకంటే ఇంట్లో చికెన్ చేస్తున్నారు. నాకు ఒక ప్లాన్ ఉంది ఆ రోజు, అయ్యో మంచిగా చిల్ అవ్వాలి వీకెండ్. అయ్యే అబ్బా నా ప్లాన్ అంతా పోయింది. ఫ్రెండ్స్ వచ్చారు చాలామంది, వచ్చి వీళ్ళు ఇలా చూస్తున్నారు నన్ను. నేను ఏమైందిరా నాకేం కాలేదు, నేను వచ్చేస్తారా బాబు 2 రోజులు ఉండమన్నారు. సార్ రేపు పంపించేయండి సార్. రేపు కాదురా ఇప్పుడే పంపించేస్తావు, కాదు నువ్వు అన్నీ పీక్కోలేవు, మేమే పీకాలి అవన్నీ, నోరు మూసుకుని ఉండి అన్నారు. 24 hours కాస్త అబ్జర్వేషన్. 2 days ఉంచారు. 3rd day పంపించేశారు. అమ్మయ్య అనుకున్నాను. 3rd day నుంచి నార్మల్, బ్యాక్ టు వర్క్. అన్నీ నార్మల్. అని నార్మల్. సో నా ఫోన్ ప్రీవియస్ నెంబర్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాను నేను ఇప్పటికీ. నాకు ఆ కాల్స్ ఎక్కువైపోతున్నాయి. ఓదార్పు యాత్ర ఎలా ఉందిరా, జాగ్రత్తరా. అరే నేను అసలు ఆ విషయం తీసేసాను మైండ్లోంచి. అదే వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు ఊరికే, కొంచెం ఇబ్బందిగా ఉంది. ట్రూ. పాపం వాళ్ళనేం అనలేను, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాను ఆ దెబ్బకి. కానీ ఆర్జే రాజు అనగానే మీ దాంట్లో కూడా నేను చాలాసార్లు చూసి అసలు చచ్చలు నవ్వుకుందంటే మీ నవ్వు, లేడీ నవ్వు ఏదో అలా కుదిరిపోయింది మ్యామ్ కదా. నిజంగా అసలు ఎవరు గుర్తుపట్టలేరు, భలే కష్టం అసలు. అంటే కొన్ని టిపికల్ వాయిసెస్ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ వాయిసెస్ కూడా చాలా టిపికల్గా ఉంటాయి, నార్మల్ వాయిస్. అలాంటి ఒక లేడీ వాయిస్ అనుకుంటారు ఎవరైనా, అవును, ఈజీగా నమ్మేస్తారు. ఏదో ఒకసారి నవ్వరు మా కోసం. అమ్మ బాబోయ్ మ్యామ్ మీరు లాస్ట్ టైం కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు నన్ను. రీసెంట్గా కూడా చేశాను మ్యామ్, అది పెట్టగానే మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. ఒక లిప్స్టిక్ మీద చేశాను, చూడలేదు మీరు? లేదా చూడలేదు. చూసుంటే ఈ పాటి మీరు 10 సార్లు చెప్పేవాళ్ళే. ఇది ఒక బ్యూటీ రిలేటెడ్ ఒక షాప్స్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి. సో ఆవిడకి కాల్ చేసి ప్రాంక్ చేయమని ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, చేశాను అనమాట. ఆవిడ బాగా ఎంజాయ్ చేశారు, షాకింగ్లో ఉండి ఎంజాయ్ చేశారు బాగా. ఆర్జే రాజు గారి ప్రాంక్ కాల్స్ కొత్త ఛానల్ లాంచ్ అయింది, అందరూ అది చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో చూడలేదు నేను ఈ పండగడు హడావిడిలో. సో డెఫినెట్గా నేను మిమ్మల్ని చాలా రెగ్యులర్గా ఫాలో అవుతాను ఇన్స్టా. తెలుసు మ్యామ్, నా వీడియోలన్నీ మీరు చెప్తారు. అదే అది ఎలా మిస్ అయ్యారా అని. ఉమా గారు అండి? మీరు రియాక్ట్ అవ్వండి. మీరు ఉమా గారు, ఓకే, ఆవిడ పేరు ఉమా. ఓకే. హలో ఉమా గారు అండి? అవునండి. ఏమండి మీకు ఏమన్నా కొంచెమైనా బుద్ధి ఉందండి? కొంచెమైనా ఉందా? అయ్యో ఏమైందండి? ఏ లిప్స్టిక్ ఇచ్చారండి మీరు? అందరికి ఇచ్చే లిప్స్టిక్ మీకు ఇచ్చారండి. మస్టర్డ్ పింక్ ఒకటి, బేబీ పింక్ ఒకటి తీసుకున్నాను. అవంటే మా వారికి చాలా ఇష్టం. నేను విన్నా. ముద్దు పెడతాను, ముద్దు పెట్టేది ఈవిడికి కాదు, వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయికి. అవి వేసుకుని మూతలు పెట్టుకుంటుంటే మూతలు అతుకుపోతున్నాయండి. భగవంతుడా, ఈ భగవంతుడా అన్న డైలాగ్ అయితే అసలు చెప్పొద్దు నారాయణ. ఇందాకే మా వారు ఆయన బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టుకున్నారు, ఇప్పటి వరకు వదిలేదండి. లాగినా రావట్లేదు. మా వారు ఇప్పుడు లంచ్ ఎలా చేయాలి? ఆయన కోసం అన్నం పప్పు వడియాలి. నిజంగా ఇది నేను విన్నాను. ఎందుకంటే ఏంటో అనుకున్నాను, ఎండింగ్ వచ్చేటప్పటికి మీరు సగం చెప్పేటప్పటికి నాకు అర్థమైంది. ఓహో, ఆవిడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆవిడ షాక్ లో ఉన్నారు. షాక్ లోనే ఉన్నారు. స్టిక్ చేసి ముందు తుడిచా పని చేయండి అంటుంది ఆవిడ. మీరు పొరపాటున ఫెవిస్టిక్ ఇచ్చారేమో చూడండి అంది ఒక చోట. అది కూడా అన్నారు. గాడ్స్ గ్రేస్ మంచిగా వెళ్తున్నాను. అవునవును, చాలా బాగా వెళ్తుందండి అన్డౌటెడ్లీ. కానీ ఒక జాబ్ పర్టికులర్గా కొన్ని ఏళ్ల తరబడి మనం చేసినప్పుడు ఒక సాచురేషన్ పాయింట్ అనో, మనకి మెంటలీ మనకి బోర్ కొట్టడం అనో ఇలా జరిగే అవకాశం ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది నాకే. బట్ మీకే అనిపించిందా నిజంగా? అయ్యో నాకు అని చాలాసార్లు అనిపించింది మ్యామ్, కాకపోతే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో అదే కదా ఆగిపోయాను. కంఫర్ట్ జోన్ మ్యామ్. ఎవ్రీ మంత్ 1 lakh వస్తుంది, హ్యాపీగా వచ్చేస్తుంది. 5 days వీక్, అవును, 2 days వీక్ ఆఫ్. పొద్దున వెళ్తాము, అంతా ఫ్రెండ్లీ కల్చరు. వచ్చేటప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యాను, బట్ వచ్చాక కొంచెము ఏదో ఒక చిన్న బ్యాగేజ్ పోయినట్టు అనిపించింది. ఫ్రీగా ఉంది యాక్చువల్గా. ఫ్రీగా ఉన్నా ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, అంటే మీ ప్లేస్లో నేనుండి ఆలోచిస్తున్నాను. ఐ థింక్ వీ నీడ్ టు కొంచెం పరిగెట్టాల్సిన అవసరం ఉంటుందంటారా? మన ఓన్గా కాబట్టి మన కోసం మనం పరిగెట్టాలేమో. 100% మ్యామ్. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కదా, అక్కడ ఉంటే ఏంటంటే ఓన్లీ మనం కంటెంట్ ప్రిపేర్ అయ్యేసి వెళ్ళి కొట్టుకొని వచ్చేయచ్చు వీడియో. ఇప్పుడు అన్నవాళ్ళలాగా కెమెరా ఉంటారు, సపరేట్ డిపార్ట్మెంట్, డిజిటల్ సపరేట్ ఉంటారు టీమ్. మనం వెళ్ళి జస్ట్ కంటెంట్ మీద ఫోకస్ చేసి వీడియో చేసుకొని వచ్చేయడం. ఇప్పుడు కమింగ్ టు అంటే మనము ఓన్గా చేస్తునేసరికి 360 degrees మొత్తం మనమే. అదే అంటున్నాను. ఇట్స్ మోర్ టెన్షన్ ఏమో అనిపిస్తుంది. చాలా చాలా స్ట్రెస్ ఉంటాను. ఎందుకంటే నేను ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకోలేదు. ఒకటి ఏదో ఒకటి ఏదైతే అదైంది, కొంచెం డిలే అయితే అయింది, ఓన్గానే వెళ్దాం, ఎవరితో పెట్టుకోవద్దు అనుకుని నేను ఓన్గానే వెళ్తున్నాను అంతా. బట్ మీరు అన్నట్టు కొంచెం పరిగెట్టాలి.
అంటే ఇప్పుడు జనరల్గా ఈ ప్రమోషన్స్ అవి అడుగుతూ ఉంటారు కదా, సో అవి చేస్తున్నారా? ఓన్లీ ప్రాంక్స్ వరకే చేస్తున్నారా ఛానల్లో? చేస్తున్నాను నాకు ప్రమోషన్స్ కూడా చేస్తున్నాను, పెయిడ్ వస్తున్నాయి, అదే అంటున్నాను. కొలాబ్స్ వస్తున్నాయి. పీపుల్ షుడ్ నో కదా ఎగ్జాక్ట్లీ వాట్ యూఆర్ డూయింగ్ అనేది. వస్తున్నాయి మ్యామ్, మెయిల్స్ వస్తున్నాయి, మా టీం కోఆర్డినేట్ చేస్తున్నారు. యా, ఇంతకీ మీ పిల్లకుందా తీస్తారా? ఓ ఎప్పుడో తీస్తాం. ఎందుకు తీసేశారు? కొంచెం వెయిటేజ్, అది కూడా వెయిటేజా? ఏదో చిరాకు వేసింది నాకు, నేనే వెళ్ళి సిజర్ తీసుకుని అలా వేసి ఉంది ఇంట్లో. అదే ఆ ఫోటో ఇప్పటికీ ఉంది నా దగ్గర, మీ పిల్లకి నేను పట్టుకున్నది. అవును. ఉంది ఇంట్లో ఉంది, భద్రంగా దాచించాను. ఈవిడ పిల్లకని దాచారా కట్ చేసిన పిల్లకని? ఓ అసలు మీ బ్రదర్ ఎలా ఉన్నారు? వాళ్ళ బ్రదర్ అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఫ్యామిలీ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నారు కదండి. అవును. ఎలా ఉన్నారు బ్రదర్? ఇప్పటికీ చాలా మంది కుళ్ళుకుంటారు, అంటే నేను మా అన్నయ్య ఉండే ఇది చూసి ఎలా ఉంటారు వీళ్ళు ఇంత బాగా అనుకుంటారు. అంటే ఏ ఇంట్లో అయినా సరే ఒక తల్లి తండ్రి పిల్లల్లో మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి, ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది, ఇద్దరికి పడిచావదు, ఎక్కడొక్కడ ఏదో ఒక తేడా వస్తుంది. ప్రాపర్టీస్ ఇష్యూ మీ ఇద్దరి మధ్య అలాంటి పొరపచ్చాలు ఏం లేవా? ఏం లేదు. కాకపోతే ఆయన ఈ 1 yearలో కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యారు, నేను ఖాళీగా ఉంటున్నాను, బట్ నేను కష్టపడేదంతా ఆయనకు తెలియదు అని నేను చెప్పను. ఎందుకు చెప్పాలి ఈ ప్రాబ్లమ్స్ అని, ఆయన పనుల్లో ఆయన ఉంటారు, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడము అని నేను చెప్పేవాడిని కాదు. ఏంటి వీడు ఖాళీగా ఉంటున్నాడు టాలెంట్ పెట్టుకొని అనేది ఆయన ఇంటెన్షన్ ఉంటుంది. ఈజ్ గుడ్ మ్యామ్, బాగున్నారు. ఒక చోట ఎంప్లాయీగా పనిచేస్తూ వెక్సప్ అయిపోయి సొంతగా ఒక అడుగు వేయాలి అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇట్స్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అడుగుతున్నాను. నా ఎక్స్పీరియన్స్ చెప్పనా మ్యామ్, ఎందుకంటే నేను మెసేజ్లు అవి ఇవి అంటే మన వాళ్ళు కాదు. అదే కొంచెం బ్యాకప్ పెట్టుకొని ఒక 1 year 2 years బ్యాకప్ పెట్టుకొని దిగితే కింద పడతాం లేస్తాం, కింద పడతాం లేస్తాం, లెసన్స్ నేర్చుకుంటాం. బట్ అల్టిమేట్గా టువర్డ్స్ అదే దానికోసం పనిచేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతాం. కొంచెం టైం పట్టచ్చు అటు ఇటు, బట్ ఖచ్చితంగా రీచ్ అవుతాం. కాకపోతే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం బ్యాకప్ ఉండాలి, లేకపోతే దవిడిదిగుడే. అంటే ఒకప్పుడు మీరు మిమిక్రీ అవి కూడా చేసి అంటున్నారు, ఇప్పుడు దాన్ని ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే డబ్బింగ్ కానీ? డబ్బింగ్ చెప్తున్నాను, డబ్బింగ్ చెప్తున్నారా? డబ్బింగ్ రీసెంట్గా ఒక మూవీకి కూడా చెప్పాను, ఇంకా రిలీజ్ అవ్వలేదు, వస్తున్నాయి. కాకపోతే నేను ట్రై చేయట్లేదు, కానీ మన సర్కిల్లో ఎవరన్నా పిలిచి అడిగితే నేను వెళ్తాను, చేస్తాను, మనీ ఇస్తారు. అంటే రేడియోలో ఇప్పటికీ పనిచేయాలని ఉత్సాహంగా ఉన్నవాళ్ళు వస్తారు, లేదా మీడియాలో పనిచేయాలని ఉత్సాహంగా ఉన్నవాళ్ళు వస్తారు, ఔత్సాహికులు ఎస్పెషల్లీ. మేము కూడా ఇలా చేయాలనుకుంటున్నాం, చాలామంది అడ్వైజ్ అడుగుతుంటారు మేము మీడియాలోకి రావాలనుకుంటున్నామండి అని. చాలా మంది అడుగుతారు కదా. అవును. మీకు అనిపించిందా ఎప్పుడన్నా వీళ్ళందరికీ కూడా ఒక మంచి ట్రైనింగ్ సెషన్ ఏదైనా తీసుకుంటే బెటర్ ఏమో అని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? అనిపిస్తూ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్ పెట్టారా? 12-13 years బ్యాక్ అనుకుంటాను. ఇజ్ ఇట్? పినర్ కాలనీలో ఫ్లాట్ తీసుకొని స్టూడియో సెటప్ చేశాను, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టాము, అమ్మ నాన్న పేర్లతో పెట్టాను, ఎస్పీ మీడియా అని. బట్ నాకు లాంగ్ రన్లో నాకు వర్కౌట్ కాలేదు. జాబ్ చేయాలి, అవును, ఒకవైపు అది అంటే రెండు అంటే మనం నాకు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అండి. కొంచెం లాస్లోకి వెళ్ళాను, తర్వాత ఇంకా వద్దనిపించి ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. వాళ్ళు ఏదో కంటెంట్ చేసుకుంటూ వాళ్ళు ఏదో ఆఫీస్ పెట్టుకున్నారు, నాకు వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు ఇందుకే మీ హెల్త్ కోసం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తానంటే రెగ్యులర్గా చేసేది. మీరు రెగ్యులర్ అంటే ఎక్కడికి వెళ్ళకండి, వీడియోస్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను అంతే. అవునా? జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నారు మీ మనసులో ఉంది, అది బయటికి రావట్లేదు అనిపిస్తుంది నాకైతే. అమ్మో, మీరు అలా అంటే నాకు భయం వేస్తుంది. మీరు ఎంత తెలివి అడుగుతారంటే క్వశ్చన్లు. లాస్ట్ టైము అలా కూడా ఒక క్వశ్చన్ అడగచ్చా అని అనిపించింది నాకు. ఫ్యామిలీ గురించి మ్యామ్ నాకు పెద్దగా చెప్పుకోవడం ఇష్టం లేదు అని చెప్పాను. మీరు దాన్ని ఎలా అడిగారంటే, అవును రాజుగారు మీకు ఫ్యామిలీ గురించి అడిగితే నచ్చదంటే ఎందుకు అని అడిగారు. అప్పో దొరికేసి. ఎలా అడుగుతారని కొంచెం టెన్షన్ ఉంటుంది. పేరు యాక్చువల్లీ అందరూ రాజ్ అంటారు. రేడియోకి వచ్చాక రాజ్ అని మార్చారు మ్యామ్, దిలీప్ నా పేరు యాక్చువల్లీ. మీరు నేర్చుకునే లైఫ్ లెసన్ అంటే ఏం చెప్తారు రాజు గారు? ఈ 1.5 yearలో నేను కొంచెం ప్రపంచాన్ని చూశాను మ్యామ్, అన్ని రకాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేసినవే, మీ వెనక మనీ అన్నా ఉండాలి, నేమ్ ఫేమ్ అన్నా ఉండాలి. ఇవేవి లేకపోతే సొసైటీ మిమ్మల్ని దేకదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. సొసైటీ పక్కన పెడితే మీ ఫ్యామిలీనే రెస్పెక్ట్ ఇవ్వదు. నేను ఫేస్ చేశాను, అది నేర్చుకుని రియలైజ్ అయ్యేసరికి సగం జీవితం సంకనాగిపోయి ఎలా ఉన్నాను ప్రస్తుతానికి. బట్ రియలైజేషన్ వచ్చేసరికి ఇంత టైం పట్టింది. కానీ నిజంగానే ఎక్కడో కొటేషన్స్లో చెప్పినంత గొప్ప ఫ్రెండ్స్ దొరుకుతారండి లైఫ్లో? మన కష్టం వస్తే టక్కన మన కోసం వచ్చేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు మేము అంతే. ఆ ఒకళ్ళిద్దరు దొరుకుతారా అని ఇవాళ రేపండి ఇక్కడ ఏమో తెలియదు, కానీ నాకైతే ఒక 2 ఉన్నారు. అవునా? వాళ్ళిద్దరు ఎప్పుడు ఎనీ టైం మేము రోజు మాట్లాడుకుంటాం. వాళ్ళ గైడెన్స్లో కొంచెం ముందుకు వెళ్తుంటాను. వాళ్ళకి ఏమైనా అవసరం నన్ను అడుగుతారు. నరేంద్ర అండ్ మహా, మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్సే ఉన్నారు,
కానీ ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, లేనప్పుడు బ్యాక్ స్టాబింగ్ చేస్తుంటారు. అవి మళ్ళీ మనకు తెలుస్తుంటాయి. ఇన్ఫాక్ట్ నాకు తెలిసే చాలా ఇబ్బంది పడ్డాను. అరే మన మీద వేరే అనుకుంటాము, చాలా చేసాం వాళ్ళకి, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే ఈరోజు నా దగ్గర ఏం లేదన్న అని చెప్పి బాగా ఇబ్బంది పడ్డాను. సో ఒకళ్ళిద్దరు అయితే జెన్యున్గా ఉంటారు. నాకు ఇవాళ రేపు ఏమో తెలియదు కానీ అవును అవును. అది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్. అదే మ్యామ్ ఇందాక చెప్పాను కదా, మీ దగ్గర మనీ ఉందా సార్, లేదా పాపులారిటీ అన్న ఉండాలి, గుర్తింపు ఉండాలి. ఏదో ఒకటి ఉన్నాయి. ఇవేమీ లేకపోతే జీరో. అంటే ఈ ఇయర్లో పర్టికులర్గా నేను ఫేస్ చేసింది నా పర్సనల్ లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పేది. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూస్తుంది ఏంటంటే ఒక 30 ఏళ్ళు దాటిన వెంటనే ఇక పరుగు చాలురా బాబు, ఇక పరిగెట్టలేము, ప్రశాంతంగా బతుకుదాం. మనిషి అసలు అన్నాడు ఏం కావాలి, కడుపు నిండా కాస్త అన్నం, ఒంటిని కప్పుకోవడానికి కాస్త ఒక గుడ్డ, షెల్టర్, ఇక ఇంతకు మించి పరుగు దేనికోసం అని అనిపించేస్తూ ఉంటుంది నిజంగా. అంటే పర్సనలీ ఐ ఫెల్ట్ సో మెనీ టైమ్స్, ఈవెన్ మా ఫ్రెండ్స్ అడిగిన నాకేనా అందరికీ ఇలాగే ఉందా అని చెక్ చేసుకున్నప్పుడు ఎవ్రీ వన్ సేయింగ్ దట్ ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే, నో డౌట్ అందులో. ఇంకా ఈ డ్రైవింగ్లు, ఈ పొల్యూషన్లు, ఈ ట్రాఫిక్లో పడి కొట్టుకోవడాలు, ఇదంతా ఇక నా వల్ల కావట్లేదు అని అన్నవాళ్లే దగ్గర 95% మంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఎలా చూస్తున్నారు లైఫ్ అంటే ఏం చెప్తారు? నేను అన్నీ చూసేసాను మ్యామ్. అందుకే ఫైనల్గా ఏమనుకుంటున్నారు? రియలైజేషన్ వచ్చేసరికి సగం జీవితం సంకనాకి పోయింది. అంతే బ్రహ్మాండంగా చెప్పాడు. మీరు నన్ను కలవాలంటే మీ జీవితం సగం చంకకపోతే కానీ మీరు నన్ను కలవలేరని. అవునవును. ఏం లేదు మ్యామ్, ఇంకా 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 అనేది ఉంటుంది అందరికీ. ఆ ఇంకానే సరే ఇది ఉంది వాళ్ళకి చాలు అనుకునేది ఉండదు. ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి, దానికోసం పరిగెడుతూ ఉంటారు. ఉన్న దాంట్లో సాటిస్ఫై అవుదాం అనేది చాలామందికి ఉండకపోవచ్చు అనుకుంటారు. అంటే మీరు ఎక్కడ ఆగారు ఈ అన్ని స్టేజెస్లో? అంతా చూసారు, మీరు ఎక్కడ ఆగారు అంటే ఏం చెప్తారు? అదే మేము హాస్పిటలే. అక్కడి నుంచే నాకు అన్ని లాడ్ ఆఫ్ రియలైజేషన్. ఫ్రెండ్స్ ఎవరు అర్థమయ్యారు, ట్రూ ఫ్రెండ్స్ ఎవరు అర్థమయ్యారు. ఒక్క మాట కూడా కనీసం నాకు తెలియని కూడా తెలియదు మీకు ఇలా అయిందని. అంటే ఎందుకు నేను అంత గొప్ప ఫ్రెండ్ని. చిచి అలా కాదు మ్యామ్, అది చెప్పుకునేంత విషయం కాదు. పెళ్ళో శోభనో ఏదో ఏదో ఇంట్లో ఫంక్షన్ ఏదో పిలవచ్చు. స్టంట్ వేయించుకున్నాను, మీరు వచ్చేసేస్తారా? కాదండి, ఇంతకీ మీ అసలైన ఫ్రెండ్స్కి ఎలా తెలిసిన విషయం? ఎవరు మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా? ఇలా నేను మీరు కాల్ చేసే అవకాశం ఉండదు కదా. ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళాను మ్యామ్. నాలో వస్తున్న సిమ్టమ్స్ చూసి తీసుకెళ్ళారు బలవంతంగా. ఇంకా 2 డేస్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోస్. ఇది ఇలా అయిందనమాట. కానీ ఇన్సూరెన్స్ అది చేసుకుని పెట్టుకున్నారండి, ఇబ్బంది అయిందా? అస్సలు అలాంటి అలవాట్లే లేవు మ్యామ్. అదేంటి అప్పుడు మీకు చాలా పడిపోయి ఉంటుంది అలాంటప్పుడు? పడింది, అన్నయ్య వాళ్ళు చేశారు. అదే చెప్పాను కదా మీకు, బిఫోర్ హాస్పిటల్ ఆఫ్టర్ హాస్పిటల్. ఇన్సూరెన్స్ కంపల్సరీ అండి, అలా ఎలా నెగ్లెక్ట్ చేశారు రాజు గారు అసలు మీరు? ఇప్పుడు అన్నీ ఉన్నాయి నాకు తెలియదు. ఇంతకుముందు అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు అంటే కంపెనీ ఇన్సూరెన్స్ అవి అంతా ఉండేది. కరెక్ట్గా అదే టైం నేను బయటకు వచ్చాను కదా, సో అలా జరిగింది. ఏమో గాడ్స్ గ్రేస్. కానీ ఒప్పుకున్నారా వాళ్ళు నిజంగానే మీరు బయటకు వస్తానంటే అండి? ఒప్పుకోలేదు మేము, చాలామంది ఒప్పుకోలేదు. ఆఫీస్లో కూడా వద్దన్నారు. మా బాస్ చెప్పారు, వద్దురా చేసుకోరా, హ్యాపీగా గవర్నమెంట్ జాబ్లా ఉంటుంది కదా, శాలరీ ఏమైనా కరెక్షన్ చేయమంటావా, చేస్తాను ఉండు అన్నారు. నాకెందుకో చాలా ఒక్కొక్క సాచురేషన్ మీరు అన్నారు కదా, అలా ఆ ఫీలింగ్ వచ్చింది. అది రాకూడదు. జాబ్ వల్ల నేను చాలా ఆపర్చునిటీస్ పోగొట్టున్నాను. నేను మూవీస్ పోయినాయి. బిగ్ బాస్కి నేను ఫస్ట్ సెలెక్ట్ అయిన వాయిస్ నాదే. కాకపోతే 3 months ఫస్ట్ సీజను లోనావాలాలో జరిగింది. 3 months వచ్చే అన్నారు. ఎంత వస్తుంది అక్కడ సార్ పరాణం ఇంత, వచ్చాయి కమాన్ మ్యామ్ క్విట్ అండ్ కమ్ అన్నారు. అంత ఎక్కువసేపు మాట్లాడరు. అభి గారని ఎండమోల్ వచ్చేయమన్నారు. నాకేం ధైర్యం సరిపోలేదు. 3 months అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చాక జాబ్ ఉంటుందా, 3 months ఊరుకుంటారా కంపెనీ, ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వల్ల అలాగే స్టార్ స్పోర్ట్స్ ఒకటి పోగొట్టుకున్నాను. కామెంటరీ చాలా మూవీస్ అయితే బోల్డ్ పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఒక 15-20 days కాల్ షీట్ అడిగితే 15-20 days ఇక్కడ ఎవరు కదా, లీవ్ ఇవ్వరు. ఇంపాసిబుల్. అది పైగా నాన్ ప్రైమ్ టైమ్ షో అయితే రికార్డ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది మార్నింగ్ షో, కరెంట్ టాపిక్స్, గెస్ట్లు, సో అది పోతుంది అనమాట. నేను కొంతమందిని చూసానంటే వాళ్ళు ఇంట్లోనే రికార్డ్ చేసి వాళ్ళు పంపిస్తున్నారు అని చెప్పని. అది కోవిడ్ టైంలో జరిగింది మ్యామ్. వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగింది. స్టూడియోకి వెళ్ళాలి 9 hours వర్క్ చేయాలి, టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. రేడియోలో 9 hours ఖచ్చితంగా ఉండాలండి. 9 hours మీకు షూట్ ఉండదు కదా, యాక్చువల్లీ షో ఉండదు మ్యామ్. 4 hours షో ఉంటుంది. మిగతా ప్రొడక్షన్, యాడ్స్, స్క్రిప్ట్స్ ఇవన్నీ ఉంటాయి. డిజిటల్ వర్క్ ఉంటుంది, వీడియోస్ చేయాలి, సరిపోతుంది అక్కడికి. టైమే మీకు గ్యాప్ ఏం దొరుకుతుంది యాక్చువల్లీ. బట్ ఏం ప్రెషర్గా ఏం అనిపించదు మ్యామ్. అంత ఫ్రెండ్లీగానే ఉంటుంది. అంత ఏదో కష్టపడిపోతున్నాం అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. కానీ అంటే నేనేమనుకున్నానంటే
మీరు వెళ్తానన్నా ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు, మీరు ఆగుతారని అనుకున్నాను. నేను ఇంకా వీడియోలు చూస్తున్నాను కానీ అది మీ ఓన్ ఛానల్ రిలీజ్ అవ్వలేదు. తర్వాత చూసాను కింద ఇదేంటి ఛానల్ పేరు లేదు ఇలా అని, ఏదో కొత్త పేరు ఏదో వచ్చిందని చూస్తే దెన్ ఐ రియలైజ్ దట్ ఇట్స్ మీరు ఓన్గా పెట్టారా అని చెప్పని అప్పుడు అర్థమైంది. జరిగి 1 year 1.5 year అయిపోయింది ఆల్మోస్ట్. ఛానల్ పెట్టి 1.5 year అయిందండి అబ్సల్యూట్లీ. 3 months అయిందండి. హాస్పిటల్ వల్ల బ్రేక్ వచ్చింది, లేదంటే అప్పుడే స్టార్ట్ చేసేవాడిని. కొంచెము ఆఫ్టర్ హాస్పిటల్లో ఉత్సాహం, ఆ పరిగెట్టడం, ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గాయి. ఇంతకుముందు ఉన్న ఇదివరకు ఉన్న అగ్రెసివ్నెస్ కొంచెం తగ్గింది. కానీ మధ్య మధ్యలో మళ్ళీ మిమ్మల్ని డాక్టర్స్ పిలిచి ఉండాలి, మధ్యలో వచ్చి చెక్ చేయించుకోండి అని. వెళ్తున్నారా మరి? దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారా? అంటే యాక్చువల్గా వెళ్ళాలి. చెప్పండి. వెళ్ళాలి. వెళ్ళలేదు? వెళ్ళాలి. ఎన్నో లేదండి మీ వేసేప్పుడుది జరిగే హాస్పిటల్? సెప్టెంబర్లో జరిగిందండి. సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. ఈ సెప్టెంబర్కి 1 year. అవును. మధ్యలో వెళ్ళలేదా మీరు అసలు ఒకసారి కూడా? వెళ్ళాను, మళ్ళీ ఇంకొకసారి రమ్మన్నారు, నేను ఇంకా వెళ్ళాలి. సో ఇప్పుడు డబ్బింగ్స్ చెప్తున్నారు రైట్ నౌ. అంటే ఇప్పుడు రాజుగారు ఉన్నారు, ఆయన ఓన్ ఛానల్ పెట్టారు, అక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు, మీ ప్రాంక్ కాల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు రాజుగారిని ఇంకెవరికైనా గుర్తు రావాలి అంటే మీరు ఏం వర్క్స్ చేస్తున్నారో తెలియాలి కదా. ఇంకేమో నేను వాయిస్ రిలేటెడ్ డబ్బింగ్, కొన్ని యాక్టింగ్ సైడ్ కూడా ప్రయత్నాల్లో ఉన్నాను. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను డెఫినెట్గా. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఎస్పెషల్లీ అబ్బాయిలకి, అంటే అమ్మాయిలకని నేను ఎందుకు అనట్లేదంటే ఏదో అమ్మాయిల కష్టాలు, అమ్మాయిల ఆలోచన విధానాలు వేరే, అది మాకే తెలుస్తుంది ఆ బాధలు. సో అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చదువు, కెరియర్, హెల్త్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అలవాట్లు, ఈ 6 మీరు ఏం చెప్తారు యంగర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని? అవన్నీ ఇంపార్టెంటే కదండి. ఇది కదా అని నేను చెప్పినవన్నీ ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే మ్యామ్, అమ్మాయిలు ఏడుస్తారు, ఏడ్చి సగం స్ట్రెస్ దించేస్తారు. అబ్బాయిలు అలా కాదు, చెప్పుకోలేరు, లోపల పెట్టుకొని ఇలా స్టంట్లు పెడుతుంటారు, స్టంట్ మాస్టర్లు అవుతుంటారు అలాగే. సో దయచేసి అంటే నేను ఒక్కటే మ్యామ్, స్ట్రెస్ మాత్రం తీసుకోవద్దు అని అంటాను. ఏదన్నా కొంచెం ఈజీగా గోయింగ్ లాగా ఉంటే బాగుంటుంది. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మనుషులకే కదా వస్తాయి ప్రాబ్లమ్స్. సో నేను చేసింది కూడా అదే. ఒక చిన్న పర్సనల్ ఇష్యూ బాగా లోపల పెట్టుకొని ఏజీ గచ్చిపోలే వరకు వెళ్ళి అంటూ వేయించుకొని వచ్చాను. సో ఏది సీరియస్గా తీసుకోవద్దు మ్యామ్, సీరియస్నెస్ ఉండాలి కెరీర్ పట్ల కానీ, ఫ్యామిలీ పట్ల, పేరెంట్స్ పట్ల. కానీ స్ట్రెస్ తీసుకోవద్దు. ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం అనేది ఆఫ్టర్ కోవిడ్ చాలామందికి హాస్పిటల్లో చూస్తే అందరూ 30+. అవును, అందరూ కార్డియాక్ రిలేటెడ్. అక్కడ వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను. ఆఫ్టర్ కోవిడ్, ఆఫ్టర్ వ్యాక్సినేషన్ చాలా కేసెస్ ఎక్కువైపోయినాయి అని అంటున్నారు వాళ్ళు. మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నారా? తీసుకోలేదు. ఇదే కనుక తీసుకుని ఉంటే ఆయన తీసుకున్నారండి వ్యాక్సినేషన్, అందుకే దానికి ఇదేదో వచ్చిందని అనే ఉండేవాళ్ళు. ఎందుకంటే వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత చాలా ఇష్యూస్ వచ్చాయని చాలామంది చెప్పేస్తున్నారు కదా. అవును, మా పెద్దన్నయ్యకి కొంచెము మెడికల్ నాలెడ్జ్ ఎక్కువ. సో ఇప్పుడు వచ్చింది నాన్న, అది వ్యాక్సిన్ కాదు, అది జస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. అది వ్యాక్సిన్ కనుక్కోవడానికి 10-20 ఏళ్ళు పడుతుంది, అంత ఈజీగా కనిపెట్టారు. సో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆయన హోమియో రిలేటెడ్ ఇమ్యూన్ బూస్టర్స్ పంపించారు. చిన్న గుండ్లు లాగా వస్తాయి, అవి తీసుకున్నాను. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి అనుకుంటున్నారు వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల. మా ఆఫీస్లో సర్టిఫికేట్ పంపించాలి హెడ్ ఆఫీస్. అబ్బా, ఇదొకటి, ఒక చోట నుంచి ఒకటికి వెళ్ళాలన్నా కూడా ఈ ఫ్లైట్స్లో, ఎయిర్పోర్ట్లో చాలా ఇబ్బంది అయింది. అప్పుడు ఒక చిన్న షూట్ ఉండి ముంబై వెళ్ళాను, నాకు వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదు. అప్పటి కొంచెం ఫ్రీ అయిపోయాయి, ఫ్లైట్స్ తిరుగుతున్నాయి. వెళ్ళాను, ఎక్కాను, ముంబై దిగేశాను. అబ్బా ఫ్రీగా ఉంది, అంతా వెళ్ళిపోతున్నాను. ఇంకా కరెక్ట్గా అక్కడ అరైవల్స్ దగ్గర ఉంది పెద్ద చెక్ పోస్ట్ లాగా, చూపించండి వ్యాక్సిన్ సర్టిఫికేట్ అంటున్నారు. నాకే ఆగలేదు. అరే నేను తీసుకున్నాను రా, ఎక్కడ పోయిందిరా బాబు అంటే, కుదరదు సార్, చెకప్ చేయించుకోండి, పద నేను వస్తాను కావాలంటే చెకప్ చేద్దాం అంటే. పెద్ద ప్రాసెస్, మళ్ళీ గంటలు పోతుంది అక్కడ. అవుతుంది. నా కాన్ఫిడెన్స్ చూసి తీసుకున్నారు కదా అన్నాడు. అన్నాను, సరే వెళ్ళిపో. సో అలా ప్రాబ్లమ్స్ చాలా అయ్యాయి నాకు. నేనైతే తీసుకోలేదు, మా పెద్దనే చెప్పడం వల్ల తీసుకోలేదు. ఎస్పెషల్లీ రోజుకు ఒక గెస్ట్ని కలిసేవాళ్ళం మనం, బయట ఏదో పని మీద అడుగు బయట పెట్టేవాళ్ళం. మీడియాకి మాత్రం భలే కష్టమైంది. అవును, బయటికి వెళ్ళాలంటే భయం వేసేది, సర్టిఫికేట్ లేదు కదా. అక్కడికి ఫేక్ చేయిద్దామా అనుకుంటే అవసరమా, వద్దు అనుకున్నా. ప్రీవియస్కి ఇప్పటికీ మీలో కొంచెం డల్నెస్ అయితే నాకు కనిపిస్తుంది.
దట్ ఎనర్జీ? చెప్పాను కదా మ్యామ్, హాస్పిటల్ తర్వాత కొంచెం ఫిజికల్గా ఓకే, బట్ మెంటల్గా ఇంకా ఏమున్నాయి మీకు బ్లాక్స్? మెంటల్గా ఏం లేవు మ్యామ్, బాగానే ఉన్నాను. సీరియస్లీ? సీరియస్గా ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యాయి, నడుస్తున్నాయి అంతేగాని అదే నేను ఓవర్గా బాగా ఎక్కువ స్ట్రెస్ పెట్టేసుకుని ఇదయింది. బట్ గోయింగ్ ఆన్. ఒక్కటే ఏంటంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక మేజర్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ఒక పర్టికులర్ టైం. ఇవాళ రేపు మరీ ఎక్కువైపోయాను. ఎక్కువైపోయింది. జరిగినప్పుడు దాన్ని ఎంతవరకు మనం తీసుకోవాలంటే మరీ మన ఆరోగ్యం పాడైపోయి మన రొటీన్ కూడా దెబ్బతినేసేంత. అంటే మ్యామ్ ఇదివరకు నేను చాలా హ్యాపీ ఫ్యామిలీ, నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామందికి ఇవన్నీ అయ్యాయి ఇష్యూస్. వీళ్ళు ఎప్పుడు ఇలా ఉంటారు, అలాగే హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకునేవాడిని. నాకు అలాంటి ఇష్యూ వస్తుందని నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అలాంటి ఇష్యూ వచ్చేసరికి ఒక్కసారిగా తట్టుకోలేకపోయాను. దాని నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 4 years 5 years పట్టింది. బట్ ఇప్పుడు ఓకే, నడుస్తుంది ఇలా. నేను మాత్రం రాజుగారు నిజం చెప్తున్నాను, మీరు ఎప్పుడు నవ్వుతూ మీరు 10 మందిని నవ్వించే రాజుగారిని నేను చూశాను. మీరు డల్నెస్ నేను ఎప్పుడు చూడలేదు. నేను అసలు మీద చూడాలని కూడా అనుకోవట్లేదు. మీరు మళ్ళీ అంతే అలానే కంబ్యాక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నిజంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యాను అనుకుంటున్నాను నేను. అయ్యారు, బట్ కానీ అంటే నేను ఫ్రెండ్ని కదా, అవును, సో కొద్ది గొప్ప అది తెలుస్తుంది. ఫేస్లో బయట యాక్ట్ చేయగలం కానీ కెమెరాల ముందు ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళ దగ్గర అసలు యాక్ట్ చేయ దొరికిపోతాం. అంటే ఎక్కువని కాదు, జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మేబీ 10-20% అంతే, నాట్ మచ్. 80% మీరు కంబ్యాక్ అయినా ఒక 10-20% నాకు కొంచెం డల్నెస్, కొంచెం చిన్న గ్యాప్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంటుంది మ్యామ్. బట్ నేను కొంచెం ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాను మ్యామ్, బయటకు వచ్చాను, చేస్తున్నాను. కొన్ని ప్రాజెక్ట్స్ కూడా డిస్కషన్లో ఉన్నాయి. హోప్ఫుల్లీ ఇయర్ మంచి మీరు అన్నట్టు మీ విషెస్తో బ్లెస్సింగ్స్తో. కానీ ఒక మాట చెప్తారండి, ఇప్పుడు మా జర్నలిస్టులు కూడా చాలామంది ఛానల్స్ నుంచి బయటకు వచ్చి ఓన్ ఛానల్స్ పెట్టారు. స్టార్టింగ్ జస్ట్ ఒక 100-200 సబ్స్క్రిప్షన్ నుంచి అందరి జీవితం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఒక డ్రాప్తోనే మొదలవ్వాలి 100%. అందులో మీరు ఎక్కడా డౌట్ పడాల్సిన పని లేదు. బట్ ద థింగ్ ఈజ్ ఓవర్ ద పీరియడ్ ఇదే ఒక పెద్ద మహావృక్షం అవుతుంది అన్డౌటెడ్లీ. ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే మనం హిందీ వాళ్ళ ఛానల్ ప్రాంక్ కాల్స్ అని అనుకోవాలా, వాళ్ళు ఎంతమంది సబ్స్క్రిప్షన్ ఉన్నారు, మిలియన్స్లో ఉంటారు. సో అలాగా డెఫినెట్గా అవుతుంది. మీరు అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ ఆలోచించద్దు. లేదు మ్యామ్, నేను అది స్టార్ట్ చేసేటప్పుడు కూడా చాలామంది ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, అయిపోయింది కదా, అవుట్డేటెడ్. అవుట్డేటెడ్ ఏం లేదు, అది ఎవరి ఫ్యాషన్, అది యూనివర్సల్. అది సో చెప్పేవాళ్ళు 100 మంది 100 చెప్తారు మ్యామ్. మనుషులకి నవ్వుకోవడం అనేది చాలా అవసరం. సో నవ్వు అనేది యూనివర్సల్గా నెససరీ పాయింట్. అదే గాడ్స్ గ్రేస్, మన ఆడియన్స్ సపోర్ట్ వల్ల 3 weeksలో నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. 3 weeksలో అయిపోయింది, రెవెన్యూ స్టార్ట్ అయింది. మంచి కామెంట్స్, అందరికీ అంటే చాలా బాగా ఆదరిస్తున్నారు. ఓకే అనిపించింది. సో నేను కరెక్ట్గానే ట్రాక్లోనే ఉన్నాను. వేరే వాళ్ళ మాటలు విని నేను ఆగుంటే ఉండేది కాదు ఛానల్. ట్రూ ట్రూ. ఎందుకు చేస్తున్నావు, పాత కంటెంట్ అవుట్డేటెడ్, ఆల్రెడీ అక్కడ చేసేసావు కదా రెడ్ ఎఫ్ఎంలో, మళ్ళీ అదేనా కొత్తగా ఏం చేయరా, కొత్తగా థింక్ చేయరా. కొత్తగా చేశాను, అవి వర్కౌట్ కాలేదు. లేదు రాజు గారు, ఇప్పుడు మీరు ఈ స్ట్రీమ్ అసలు మీరు వదలాల్సిన పని లేదు. టు బి ఫ్రాంక్, మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ఈ ప్రాంక్ కాల్స్, ఆ స్ట్రీమ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. దాని ఎప్పటికీ అది ఓల్డ్ అవ్వదు. నెవర్ ఎండింగ్ ప్యాషన్ అంటారు చూసారా, అలా ఉంటుంది. అది మంచి కామెంట్స్ వస్తాయి నాకు, మంచి మంచి కిక్ వస్తుంటాయి అవి చూసినప్పుడు. చాలా టెన్షన్స్లో ఉన్నప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటాయి మీ వీడియోస్ చూసినప్పుడు. నవ్వి చచ్చిపోతే హూజ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీ వీడియోస్ని పక్కన ప్లే చేస్తూ ఓన్లీ అవతరాలు ఓన్లీ మిమ్మల్ని సజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఒకటే ఇచ్చి పెడుతున్నారు. ఆ వీడియోలు కూడా బాగా వెళ్తున్నాయి, వాళ్ళే మిలియన్స్ వెళ్తున్నాయి. అదే అంటున్నాను. గివింగ్ మోర్ ఆపర్చునిటీస్ సమ్ అదర్ పీపుల్ ఆల్సో కదా. ఇంకేం కావాలి, ఇంకా అంతకుమించి ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు. నాకు నోటిఫికేషన్ వస్తుంది కదా, నేను చూస్తా వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి. ఈ వీడియో మిలియన్స్లో ఉంటున్నాయి. వాళ్ళ వీడియోస్ మినిమం 10,000 20,000. అవును, అవన్నీ అంత పెద్ద వెళ్ళుండవు ప్రీవియస్వి. ఇది మాత్రం మామూలుగా బాగుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. కొన్నేళ్ల పాటు జాబ్ చేశారు, ఇప్పుడు ఓన్గా చేస్తున్నారు. ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంతున్నా, ఫ్యామిలీ సపోర్ట్ ఎంతున్నా, ఫ్యామిలీ నడిపించే మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా మనకి ఎంత ఉంది, ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ ఏంటి, మనం ఇలా ఎంతకాలం సస్టైన్ అవ్వగలం, ఇవన్నీ క్వశ్చన్స్ మనకు ఉంటాయి కదా. హౌ స్ట్రాంగ్ యు ఆర్ ఫైనాన్షియల్లీ అంటే ఏం చెప్తారు? ఫైనాన్షియల్గా యాక్చువల్గా నాకు పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే సేవింగ్స్ అనేది నాకు మైండ్లో ఎప్పుడు ఉండదు. సో నేను వచ్చేసాక కొంచెం కంపెనీ నుంచి వచ్చే గ్రాట్యుటీ,
ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇవి కొద్ది రోజులు నడిపించాయి. తర్వాత మళ్ళీ నేను అయ్యాను. తర్వాత అనిపించింది సేవింగ్స్ పెట్టుకోవాలి అని. సో దానివల్ల కొంచెం స్ట్రగుల్ అయ్యాను. బేసిక్గా నా మైండ్ సెట్ ఏంటంటే నా దగ్గర ఒక 100 ఉంటే ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ఇంకొక 100 రూపీస్ బయట ఎవరైనా అడిగి యాడ్ చేసి మరీ ఇచ్చేస్తారు. చేసే అలవాటు. ఇంకోటి తెలుసా, ఆయన పార్టీ ఇస్తే ఇక ముందు వెనకాతలు చూడరు. నాకు తెలుసా ఆ విషయం. ఎలా తెలిసిన తెలుసు నాకు. ఈ సీక్రెట్లను ఎలా తెలుస్తారు? యూజువల్గా అంటే మేము కలిసినప్పుడు పార్టీ చేసుకున్నప్పుడు ఒక 20,000, 25,000, 30,000 వరకు బిల్ అయ్యేది. అలాంటి స్టేజ్ నుంచి నేను ఫ్రెండ్స్కి ఫోన్ చేసి 500, 1000 అడిగే పరిస్థితి వచ్చింది. కొంతమంది ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం మానేశారు. మనం పిలిచినప్పుడు వచ్చి వాళ్ళు అన్నీ తిని చేసి వెళ్తారు, కానీ ఎంత దారుణంగా. సో అవే నాకు అన్ని లెసన్స్ రియలైజ్ అయ్యేటప్పటికి ఇది అన్నట్టు సగం జీవితం సంక్రాంతి. సో ఇప్పుడు అలా లేస్తున్నాం మళ్ళీ గాడ్స్ గ్రేస్. సో కొంచెం సేవింగ్స్ అనేది మాత్రము మస్ట్గా పెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఇక్కడ అంటే ప్రేక్షకులు అనుకోవచ్చు గెస్ట్ని పిలుస్తారు, ఈవిడ ఎక్స్పీరియన్స్లు కూడా చెప్పేస్తూ ఉంటారని. ఎవరికన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చెప్తా అండి జనరల్గా. అవును. మా చిన్నప్పుడు మా నాన్నగారు ఆయన మంచితనంతో రైతులకి, అంటే ఈయన బయట పాలు అమ్మినప్పుడు ఈయన డబ్బులు అడగలేకపోయాడు. అవును. ఎవరైనా వచ్చి రైతులు వచ్చి ఈయన డబ్బులు అడిగినప్పుడు ఈయన డబ్బులు ఇవ్వలేకపోయాడు. వాళ్ళకి చెప్పలేక వీళ్ళకి చెప్పలేక ఈయన మంచితనం వల్ల డబ్బులు వసూలు చేసుకోవడం ఈయనకి రాక, నేను ఆ స్ట్రగుల్స్ అన్నీ చూశాక నాకు అనిపించింది నేను ఎప్పుడూ ₹1 అప్పు తీసుకోకూడదు, ₹1 ఎవరిని అడగకూడదు. 2 నేను ఇప్పటివరకు ఏమన్నా ఇచ్చానంటే ఒకే ఒక మనిషికి ఇచ్చాను. అక్కడ కూడా నాకు అర్థమైందంటే మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు మనకి కావాల్సిన టైంలో రిటర్న్ చేయరండి, ఖచ్చితంగా చేయరు. అండ్ మోర్ ఓవర్ డబ్బు అడగడమే తప్పన్నట్టు మాట్లాడతారు అక్కడ. నేను ఇంతవరకు ఎవరిని అందుకే ₹1 అడగలేదు. తీసుకోవడం కూడా ఒక్కసారి తీసుకున్నాను. పిల్లల ఫీజులకి ఒక టైంలో ఏం లేక మళ్ళీ వాళ్ళకి ఇన్ టైం ప్రకారం ఇచ్చేసాను. బట్ ద థింగ్ ఈజ్, ₹1 పక్కన పెట్టడం అనేది మనకు ₹100 రానియండి కాక అందులోంచి ఒక ₹10 ఖచ్చితంగా మనం పక్కన పెట్టాల్సిందే. పెట్టకపోతే అంటారు చాలామంది, రేపు అనేది ఉందో లేదో ఎవరికి తెలుసు, ఈ రోజే నో, రేపు అనేది ఉంది ఖచ్చితంగా. ఈరోజు రాత్రి మన ప్రాణం పోతే తప్ప రేపటికి మనం 7 తీసుకెళ్ళి తగలబెట్టాలన్నా డబ్బు కావాలి, దానికోసం మనం డబ్బులు పక్కన పెట్టాలి. రేపు అనేది మన చావు గురించనే పక్కన పెట్టాల్సి. అవును. దానికి కూడా ఖర్చు అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఏది ఫ్రీగా అవుతుంది చెప్పండి? గ్రేవ్ వరకు మనల్ని తీసుకెళ్లాలన్నా కూడా ఖర్చే. మనం పూడ్చిపెట్టాలన్నా కాల్చాలన్నా కూడా ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే. 4 మంది అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మ్యామ్. సో అలాంటి వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా పక్కనే ఉంటూ ఈవెంట్స్ చేద్దామని చెప్పి కలిసి తిరిగాను 1 year. తెలియకుండా నాకు 2 lakhs పెట్టాడు. అది కూడా నా కంపెనీ నుంచి వచ్చిన అమౌంట్. నాది అకౌంట్ ప్రాబ్లం ఉందని చెప్పి వాడి అకౌంట్లో వేసాను. 5 lakhs వేస్తే 3 lakhs వరకు ఇచ్చాడు. 2 lakhs నాకు ఎలా అప్పటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. కానీ మనిషి నైజం ఎక్కడ తెలుస్తుందంటే అండి, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, అన్నపూర్ణరావు గారు, ఇప్పటికీ ఆయన నేను మర్చిపోలేను. చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళు హాలిడేస్ వచ్చినప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు కదా, సండేస్ సాటర్డేస్ వచ్చినప్పుడు. ఆయన టీచర్ బేసిక్గా, అమ్మ వల్లి అమ్మ కూర్చో తల్లి అని కూర్చోబెట్టి 5th క్లాస్లోనే మనిషిని ఎప్పుడు గుర్తించగలమో తెలుసా? ₹1 దగ్గరే. అదే అవును మ్యామ్, 100%. ఇవ్వడం తీసుకోవడం దగ్గర ఖచ్చితత్వం పాటించని మనిషిని నువ్వు నమ్మద్దు. అంత బాగా చెప్పేవాళ్ళు. నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడు పిల్లలకి ఎవరున్నారు చెప్పేవాళ్ళు? ఇప్పుడు అస్సలు అంతా మొత్తం ఎవరు లేరు. పెద్దాళ్ళని భరించేంత శక్తి వీళ్ళకి లేదు, పెద్దాళ్ళు చెప్పే మాట వినే శక్తి వీళ్ళకి లేదు. డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తం అంతా. సో అలాగా నాకు వాడు 2 lakhs వేసాడు మ్యామ్. ఇంకొకడు అలా మొత్తం నాకు, నేను ఇప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే ఒక 5 lakhs వరకు ఉంది. చేసుకోలేక, వెళ్ళలేక, అడగలేక, ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళ వెనకాతల మనం తిరిగితే మన రొటీన్ దెబ్బతినిపోద్ది, మన ఉద్యోగాల మీద ఆధారపడడం, లేదంటే మన వర్క్ మీద అంతా డిస్టర్బ్ అయిపోద్ది. సరే ఓకే వెళ్తుంది బండి. సార్ నేనేమంటున్నానంటే, రేపైనా మన పిల్లలు మనం చూస్తారు అనేది కూడా మనకి హోప్ లేదు. మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అంటున్నారు కదా ఇప్పుడు. అవును, వాళ్ళు బాగుంటే చాలు అనుకునే పద్ధతి మనకు కూడా ఉంది, వచ్చేసింది. అండ్ మోరోవర్ సరే, ఇప్పుడు వాళ్ళ నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయం, బాగుంది. మనం 60 ఏళ్ళ వరకు 70 ఏళ్ళ వరకు ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాం, నడిచిపోతుంది. పని చేయలేని రోజున మనకి ఒక 4 మెతుకులు పెట్టే దిక్కు ఉండాలంటే అది కూడా మనమే సంపాదించుకుని పక్కన పెట్టుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఒప్పుకుంటారా? 100%. సో యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ సార్. మెంటలీ స్ట్రాంగ్గా ఉండి, ఏం పర్లేదు నా కోసం నేను పక్కన పెట్టుకుంటాను, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికి అప్పు ఇవ్వను, ఎవరి దగ్గర అప్పు తీసుకోను.
నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాననే విధానంలోకి మనం వచ్చేసేయాల్సిందే. వచ్చేసాను మ్యామ్, ఆ రియలైజేషన్స్ వచ్చాయి. పర్ఫెక్ట్. దాని ముందు వరకు అదే ఆఫ్టర్ హాస్పిటలే నాకు అన్నీ మొత్తం రియలైజేషన్స్ వచ్చాయి, అన్ని లెసన్స్. ఈయన ఉన్నారు కదా మ్యామ్, లలిత జ్యువెలర్స్, కిరణ్ కుమార్ గారు. అవును అవును. ఆయన నాకు భలే నచ్చుతారు. ఆయన ఏదో ఇంటర్వ్యూ చూస్తే ఆయన అన్నీ ఓపెన్గా మాట్లాడతారు కదా. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూయర్కి చెప్తాడు అనమాట, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నువ్వు నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తావా కరెక్ట్ అని అడిగాడు. కరెక్టే సార్. సో అందుకే మనీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆయన భలే చెప్పారు. అందరూ ఏదో గుండు ఏదో అంటారు కదా ఆయన్ని, బట్ ఆయన ఎక్కడో నెల్లూరులో చిన్న స్థాయి నుంచి వాళ్ళ చాలా ఇన్స్పిరేషన్ ఆయన. ట్రూ. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను, ఆయన దొరకట్లేదు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉంటున్నాను, నేను అక్కడ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఉంటున్నారు, అలా అయిపోతుంది యాక్చువల్లీ. బట్ ఆయన సూపర్. రాజుగారు, ఇప్పుడు చాలా వెబ్సైట్స్లో నేను చూసాను ఏంటంటే నెక్స్ట్ బిగ్ బాస్కి మీరు వెళ్తున్నారని, నిజమేనా? చాలా వెబ్సైట్స్లో చూశాను అనగానే ఒకసారిగా అవును, బిగ్ బాస్ అన్న ప్రతి చోట నెక్స్ట్ కంటెస్టెంట్ అనే వస్తుంది. లాస్ట్లో చెప్పేసరికి అమ్మయ్య. యాక్చువల్గా నాకు చాలామంది పంపించారు మ్యామ్ న్యూస్, అది నాకైతే ఇప్పటివరకు కాల్ ఏం రాలేదు. అవునా? బట్ నేమ్ అయితే వినిపిస్తుంది. వస్తే చేస్తారా? వెళ్తాను మ్యామ్, హ్యాపీగా వెళ్తాను. అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ అది, మనల్ని మనము ప్రూవ్ చేసుకోవచ్చు, మంచి రీచ్ వస్తుంది, మంచి ప్లాట్ఫామ్. వస్తే వెళ్తాను, బట్ నాకైతే ఇప్పుడు కాల్ ఏం రాలేదు. కానీ చాలా వెబ్సైట్స్లో న్యూస్లో కనిపిస్తుంది. అవును, ట్రూ. చాలామంది పంపిస్తూ ఉంటారు కంగ్రాట్స్ అని. అరే నాకు ఇంకా ఫోనే రాలేదు. ఏమో వాళ్ళు ముందు అనుకునే తర్వాత లాస్ట్లో చేద్దాంలే రాజుగారికి కావాలని అనుకున్నారు. ఏమో మ్యామ్, వస్తే అయితే వెళ్తాను. వస్తే మాకు చెప్పండి తప్పకుండా. మా వైపు నుంచి మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. తప్పకుండా వెళ్తాను మ్యామ్. బట్ వెరీ నైస్ అండి, సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక కష్టం డెఫినెట్గా ఉంటుంది, అది మనం బేర్ చేయలేనంత కష్టం అయి ఉంటుంది. అప్పుడు నేర్చుకునే లెసన్స్ ఒక పెద్ద మార్పుని తీసుకొస్తాయి మనుషులు, అన్డౌటెడ్లీ. సో కష్టం రాకూడదు అనుకోకూడదు, కష్టం రావాల్సిందే, మనిషి మారాల్సిందే. బట్ రాజుగారు నిజం చెప్తాను, మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ డెఫినెట్గా. యాక్చువల్లీ మీరు మీ ఓన్గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే, అఫ్ కోర్స్ మీకు చాలామంది కాంటాక్ట్స్ ఉన్నాయని నేను కాదనట్లేదు, బట్ స్ట్రగుల్ అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా. చాలా స్ట్రగుల్ పడ్డా. దాని గురించి ఏం చెప్తారు రాజుగారు? ప్రతిదీ మ్యామ్, నేనే బైక్ మీద వెళ్ళి కార్ తీసేసాను, వాడట్లేదు. అంటే నేను ఇప్పుడు ఓన్లీ దీని మీదే ఫోకస్ పెట్టాను, వాడట్లేదు. 25,000 ఈఎంఐ కట్టాలి, సో నాకు పెద్ద యూజ్ లేదు. సో అదొక స్ట్రెస్ ఉందని తీసేసాను. వాళ్ళు కూడా ఇంకా మనీ ఇవ్వలేదు. కార్ అమ్మేసిన డబ్బులు ఇవ్వలేదా? ఇంకా ఇవ్వాలి. బైక్ ఉంది, సో బైక్ మీద వెళ్ళటం, కొన్ని దగ్గర క్యాబ్లో వెళ్ళటం, ప్రతిదీ చిన్న పెన్నుతో సహా నేనే వెళ్ళేవాడిని. మన టీంలో ఒకళ్ళిద్దరు ఇలా స్ప్లిట్ చేసుకుని వర్క్స్ చేసుకున్నాం, చాలా కష్టపడ్డాము. ఇంకా వీడియోస్ అనుకున్నప్పుడు హాస్పిటల్ అయింది కదా మ్యామ్, తర్వాత ఇంక నేను డల్ అయిపోయాను. అవ్వదు, వీడియోస్ చేయలేను, కష్టం అని చెప్పేసి నా ఫోటో ఒకటి చూపిస్తాను మీకు, అది తప్పకుండా మీరేనా అంటారు చూస్తే. అలా అయిపోయాను. సో ఆ టైంలో ఒక పర్సన్ వచ్చారు, ఆయన ఒక పెద్ద డైరెక్టర్, ఆయన రియాలిటీ షోస్ చేసే డైరెక్టర్. ఆయన వచ్చి కలిసి చూశారు, ఇలా ఏంటి ఇలా అయిపోయారు అన్నారు. ఏం లేదండి చెప్పండి అని. ఏం లేదు, అంతా బాగానే, మీ ఫేస్ చూసుకున్నారు ఒకసారి అద్దంలో, ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు, ఏంటి ప్రాబ్లం, వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అడిగారు. అక్కడ కొంచెం రెంట్స్ అవి ఇవి పెండింగ్లో ఉన్నాయి. సరే పదండి అని వెళ్ళాం, స్టూడియో దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ క్లియర్ చేశారు. మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అన్నారు. స్టార్ట్ చేశాను. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంత దారుణంగా ఎందుకు అయిపోయారు రాజుగారు? తెలియదు మ్యామ్, సేవింగ్స్ లేవు, మనీ నాకు ఇవ్వాల్సినవే ఇవ్వట్లేదు జనాలు. ఇప్పుడు కార్ వాడు దోసులు చేశారా లేదా? లేదు. అదేంటండి? టాపే ఎత్తేసాడు అతను. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకొకటి ఇవ్వాల్సిన వాడు ఫోన్ స్విచ్ ఆఫ్, లేదంటే లిఫ్ట్ చేయడు. ఇంకొకటి అన్నాడు, వాడు ఫోన్ ఎత్తడు. ఒక 2 minutesలో చేస్తాను సార్, బైక్ మీద ఉన్నా అంటాడు ఎప్పుడు ఫోన్ చేసి. అంతే. సో అలాగా కింద మీద పడుతూ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను వీళ్ళందరూ సపోర్ట్తో. కెమెరాస్ ఏమో నవీన్ అన్న అని ఉన్నారు, నవీన్ రిల్ లైఫ్ స్టూడియోస్ అని, ఆయన ఫ్రీగా ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత నా కాస్ట్యూమ్స్ ఎస్కే స్టైలిష్ అని ఒకటి ఉంది, శ్రీకాంత్, అతను సపోర్ట్ చేస్తున్నారు. యాపిల్ ప్రో సలూన్ అని ఒకటి ఉంటుంది, కమల్, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అంటే నాకు వీళ్ళందరూ కూడా గాడ్తో సమానం మ్యామ్. ఎందుకంటే ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఇస్తారు. అవును, ఇప్పుడు బ్రాండ్ కొలాబ్స్ అవి ఇవి అన్నీ వస్తున్నాయి, బట్ నేను ఆన్ రోడ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఐ అండర్స్టాండ్. సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తర్వాత నరేంద్ర, నా ఫ్రెండ్, మహా, వీళ్ళందరికీ మోరల్ సపోర్ట్ ఎప్పుడు.
కమాన్ పుష్ చేసేవాళ్ళు. నాకు నిజంగా తెలియదు రాజు గారు, మీరు నా వరకు నాట్ ఈవెన్ 0.1% కూడా మీరు ఎప్పుడు తీసుకురాలేదు. బట్ నాకు నిజంగా తెలియదు, నేను మహా కూడా చెప్పలేదు నాకు. ఆ, ఆ, అవి చెప్పుకునే విషయాలు కాదు ఎక్స్ట్రీమ్లీ కదా. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఏ సపోర్ట్ ఇవ్వలేకపోయాను మీకు. అయ్యయ్యో భలేవాళ్ళు మ్యామ్. మీరు 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 ఏమంటారు, మీ కాలే మాకు బూస్టింగ్ వస్తుంది. నా ఎంత మాట. ఇది నేనే. అయ్యో బాబాయ్, ఏంటి సార్ అది? ఆ, అలా ఉన్నప్పుడు వచ్చారు ఆయన. ఓ మై గాడ్, కెమెరాకి చూపించండి. చూపించినా? ఏముంది దాంట్లో దాచుకునేది. ఓ మై గాడ్, ఏమి సార్ మీరు? ఫుల్ డల్ ఎనర్జీస్, ఒక విపరీతమైన నెగిటివ్ వైబ్స్, ఒకలాగా అయిపోయాను ఆ టైంలో ఆయన వచ్చి, మీరు ఇది కాదు, ఫస్ట్ మైండ్లోంచి అన్నీ తీసేయండి. మీ దగ్గర మంచి టాలెంట్ ఉందండి. ఆ టాలెంట్ మనం చచ్చేంత వరకు అది సొసైటీకి ఉపయోగపడుతుంది, ఆ ఆర్ట్ మనల్ని బతికిస్తుంది. సో దాన్ని మీరు ఎప్పుడూ వదులుకోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. అవన్నీ వచ్చాయి మ్యామ్. నాకు నేనే సర్ది చెప్పుకోవడము, నా ఫ్రెండ్స్ నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం. ఇప్పుడు అందరూ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈస్ట్ వెస్ట్ లాగా అనమాట. అప్పుడు ఏం లేదు కదా. మళ్ళీ కంబ్యాక్ అయ్యారు కదా. కంబ్యాక్ నా వీడియోస్ బాగా వెళ్తున్నాయి, నంబర్స్ కనిపిస్తున్నాయి, అన్ని మిలియన్స్లో వెళ్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ నార్మల్ పాత ఆర్జే రాజు. సో ఏదో ఒకటి ఉండాలి, మనిషిని మనిషిగా చూసే రోజులు కాదు. అవును, వెనకాతలు ఉన్నది ఏమిటో తెలుసుకుని చూస్తున్నారు అంతే. ఇంకొకటి మ్యామ్, ఇంకొక చిన్న విషయము, నాకు ఇలా అయిన తర్వాత చాలామంది హ్యాబిట్స్ మీద పడ్డారు. సో నేను అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ హ్యాబిట్స్ మీద నువ్వు అలా చేయడం వల్ల ఇలా అయింది అని ఇట్లా పడుస్తుంటారు. అవును, దయచేసి అలాంటివి చేయొద్దు అని నా రిక్వెస్ట్. అలా అంటారు. ఇందాక నేను అన్నాను చూసారా అన్నపూర్ణారావు గారిని, ఆయనకి సిగరెట్ కూడా అలవాట్లేదు, థ్రోట్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి. వస్తుంది. ఏ అలవాట్లు లేకపోయినా ఏ రోగం వస్తుందో చెప్పలేము. ఏదో వాళ్ళ అలవాటు ఉన్నంత మాత్రం ఇలా అవుతుందని మనం చెప్పలేము సార్. కానీ అలా అనడం తప్పు. ఆ పీరియడ్ టైంలో ఆ పీరియడ్లోనే నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా అయింది అని అనడం. నా రిక్వెస్ట్ ఏంటంటే, అట్లా ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎవరైనా మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ పొడిచే మాటలు వద్దు. నా జరిగింది. ఇప్పుడు మళ్ళీ అంత పాత ఆర్జే రాజు, ఇప్పుడు ఆ ఫోటో చూసారు కదా, ఆ టైంలో అవన్నీ జరిగాయి. వాడంతేలే. నేను యూ ఆల్రెడీ మీరు కంబ్యాక్ అయ్యారు, 80% అయ్యారు, ఇంకా ఆ 10-20% కూడా అయిపోతారు కమింగ్ డేస్లో. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్స్. ఎస్ డెఫినెట్గా, నో డౌట్. అందులో ఆ కాన్ఫిడెన్స్ మీలో నేను చూస్తున్నాను. మళ్ళీ ఆ పాత ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. 100%. కొత్త ఛానల్ పెట్టారు, విత్ ఆల్ యువర్ సపోర్ట్. అయ్యో ఎప్పుడూనండి, ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ 9 వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. నిజం చెప్తున్నాను కదా, మీ ఛానల్ మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి నిండు నూరెళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు, ఇది రాసి పెట్టుకోండి. అన్డౌటెడ్లీ వి విష్ యూ ఆల్ సక్సెస్. మీ కొత్త ఛానల్కి మనస్ఫూర్తిగా మా నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ 100%. థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ కింద కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కళ్ళకి, నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్.